పక్క రాజ్యాల యొక్క ఎడతెరిపి లేని దాడులు, తీవ్రమైన కరువు, వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక రాజ్యం వెలవెలబోతుంది. ఆ రాజుగారి సంస్థానం నుండి ఒక్కొక్క దేవత వెళ్ళిపోతున్నారు. మొదట సంతానమిచ్చే దేవత వెళ్ళిపోయింది. తర్వాత విజయ దేవత వెళ్ళిపోయింది. ఆ తర్వాత ధాన్య దేవత వెళ్ళిపోయింది. కానీ చిట్ట చివరికి ధైర్య దేవత వెళ్ళిపోతుంటే ఆమె కాళ్ళపైన పడిపోయిండు. ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, కనీసం ఒక నెల పాటు మీరు మా రాజ్యంలో ఉండాలని వేడుకున్నాడు. అతని మాటని గౌరవించి ఆ దేవత రాజ్యంలో ఉండిపోయింది. ధైర్యం, గ్రిట్, డిటర్మినేషన్ వీటి కారణంగా చాలా చిన్న సైన్యాన్ని వేసుకొని దాడి చేస్తున్న పక్క రాజ్యపు రాజులను ప్రతిఘటించాడు. వాతావరణం ఇతనికి అనుకూలించింది. సామంత రాజులు వచ్చి హెల్ప్ చేశారు. చివరికి ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఈ రాజు గెలిచాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిదంటే, మన జీవితం లోపల మనకు డబ్బులు లేకపోవచ్చు, ఆరోగ్యం కాస్త తక్కువ ఉండొచ్చు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, వాతావరణమే మన పైన పగబట్టి ఉండొచ్చు. కానీ మనం ప్రతి ఒక్క అవంతరాన్ని ధైర్యంతో ఎదుర్కొంటే చివరికి విజయం మనదే అవుతుంది. ఏది కోల్పోయినా కానీ మనం ధైర్యం కోల్పోవద్దని చెప్తుంది స్టోరీ.